ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అనుష. ఏంటి ఇక్కడ కూడా వచ్చేసావా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే. దిక్కున నువ్వు ఎగిరొస్తా పావురమా. ఎందుకు నన్ను మోసం చేయటానిక? నేనేం మోసం చేశాను? మొన్నంటే పరిస్థితి ప్రభావం వల్ల ఏదో అలా జరిగింది. ఇక్కడి నుంచి మనం మాత్రం ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ అంటే లవ్ ఫ్రెండ్స్. లవ్ ఫ్రెండ్సా? నీ మీద నాకు నమ్మకం లేదు. నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి? నువ్వు ఫ్రాంక్ చేసావు నా మీద, నేను నిన్ను నమ్మాల్సింది అవసరం లేదు నాకు. అప్పుడు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేయాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి నన్ను నమ్ము. పోయినసారి అంటే ఏదో పొరపాటు జరిగింది. నువ్వు లేని నేను ఉండలేను అనుష. నువ్వన్నీ నాకు చాలా ఇష్టం. నువ్వు అలా అనొద్దు. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఏం మోసం చేద్దామని వచ్చావు మళ్ళీ నా లైఫ్లో? అసలు నువ్వు లేని జీవితం నాకు వద్దు. అసలు నీ కోసం మొత్తం తిరిగి నీ కోసం వచ్చాను నేను. నువ్వు మాత్రం అలా అనొద్దు అనుష. నాకు నీ మీద ఇష్టం లేదు. నాకు ఎటువంటి ఫీలింగ్స్ కూడా లేవు నీ మీద. ప్రతిసారి ఇష్టం లేదు అంటావు. కనీసం కొద్దిగా అర్థం చేసుకోవాలి కదా. దయచేసి నన్ను వదిలే. నేనేదో మనశ్శాంతి కోసం ఇటు వచ్చా. ఇక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నాకు నీ గురించి ఆలోచించి నాకు పిచ్చెక్కిపోతుంది. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావంటే నా మీద ఇష్టం ఉండట్టే నీకు. నీకు అలా అర్థమైందా? నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ఎటువంటి ఆలోచన లేదు. దయచేసి నన్ను వదిలే. నాపై ఫీలింగ్స్ లేకపోతే నా గురించి నువ్వు మైండ్ పోయిందాక ఎందుకు ఆలోచిస్తున్నా? అంటే నా మీద నీకు ఇష్టం ఉందన్నమాట. పెద్ద మోసగాడివి. నువ్వు మోసగాడివి. నేను నిన్ను ప్రేమించట్లేదు. నువ్వు అలా అనవద్దు. నువ్వు లేని జీవితం నాకు వద్దు. ఐ లవ్ యూ. ప్లీజ్ అనుష, ఇదే లాస్ట్ సారి. నన్ను నమ్ము. నువ్వు లేని జీవితం నాకు ఇక వద్దు. ఇదే మాట నా చేతులు పట్టుకుని ఇలాగే చెప్పు. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నానని. ఇది లాస్ట్ ఛాన్స్. ఈ ఛాన్స్తో నువ్వు నమ్మొద్దు. నువ్వు నన్ను మోసం చేసావు అనుకో, నేను సూసైడ్ చేసుకొని ముందు నీ పేరు రాసి చచ్చిపోతా. అంతేనంటావా? అవును. ఇక నుంచి అలా జరగదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. వచ్చి చాలాసేపు అయింది కదా, మా ఇంటికి వెళ్దాం పద. వెళ్దాం. సరే, కానీ పెళ్లి కాకముందే ఇప్పుడే మా ఇద్దరం కలిసి 7 అడుగులు వేస్తున్నా. నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు లైఫ్ లాంగ్ మనం ఇలాగే ఉండాలి. నాకు కూడా లైఫ్ లాంగ్ మన ఇద్దరం ఇలాగే ఉండాలని చాలా కోరికగా ఉంది. మరి నువ్వేం చేస్తావు? పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. ఇప్పుడు కాదు, నేను మీ ఇంటికి రావాలంటే మా అమ్మ మా నాన్న తీసుకుని మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడిన తర్వాత నీ మెడలో మంగళసూత్రం కట్టి ఒక్కసారి మీ ఇంటికి వస్తా. ఈ బంధం ఎప్పుడు మనకి ఇలాగే ఉండాలి. ఈ మధ్యలో ఎప్పుడు మన బంధం ఎప్పుడు ఇంకోకూడదు. నన్ను నువ్వు మోసం చేయకూడదు. ఇంకా అది జరగదు ఇక. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలియదు. ఎందుకు తెలీదు? నేను కూడా నీకంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను. నేను నేటి పిచ్చి దానిలాగా తిరుగుతున్నానంటే అది నీకోసమే. నా కోసం తిరుగుతున్నావా? అవును. సరే కూర్చొని నీతో ఒక మాట మాట్లాడాలి. ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని మాట్లాడదాం. నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? ప్లాన్ అంటే ఏముంటుంది? గ్రాండ్గా మన బంధువులందరినీ పిలిపించి మ్యారేజ్ చేసుకుందాం. తర్వాత హనీమూన్కి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం చెప్పు? నాకు హిమాలయం అంటే చాలా ఇష్టం. మంచు ప్రదేశం అంటే ఇంకా చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. నువ్వంటే ఇంకా ఇష్టం. ఆహా, హిమాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ నీ ఒళ్ళు నా తలపెట్టి ఇలా కొనుక్కుని చక్కగా ఎంజాయ్ చేయాలన్నది. నాకు అలాగే అనిపిస్తుంది. మన హనీమూన్ ప్లాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం మనం? ఏం చేద్దాం చెప్పు నువ్వే. నాకు మాత్రం నీలాంటి అందమైన పాప కావాలి. నాకు పాప వద్దు. నాకు నీలాంటి అబ్బాయి కావాలి. అబ్బో, నా మీద ప్రేమ బాగా పెరిగిపోతుందిగా. అవును, పెరిగిపోవటం కాదు, ఉంది. నీ మీద నాకు ప్రేమ ఉంది. కానీ నీకు నా ప్రేమ నీకు ఎలా అర్థం అవ్వాలో
నాకు అర్థం కాస్తుంది ఎలా చెప్పాలి కూడా. నాకేం బాగా ఇస్తున్నావు, ఇప్పుడు బాగా మెత్తపడ్డావు మనిషి. నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి. కానీ మన జీవితాంతం మాత్రం ఇలానే ఉండాలి. ఉన్నా ఈ బాబాయ్ టైం అవుతుంది, మా అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు లేకు, నేను వెళ్ళాలి ఇంటికి. నాకు మాత్రం ఇక్కడి నుంచి లేవబుద్ధి కావట్లా. ఎట్టయినా అత్తయ్యని మామయ్యని తీసుకొని సంబంధం మాట్లాడటానికి వస్తానన్నావు కదా, తీసుకునిరా. మాట్లాడి నన్ను మా నాన్నోళ్ళు ఒప్పించి నువ్వు నన్ను చేసుకోవాలా. అంతేనంటావా? అవును. సరే, నిన్ను బాధ పెడుతుంది ఏంటి? నువ్వు వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు. నేను మా అమ్మ మా నాన్నని తీసుకుని వచ్చి మాట్లాడిస్తా. కానీ నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు నేను చూసిన కాడి నుంచి. మళ్ళీ మారిపోయే బాగా మనిషి. ఏముంది, మీ మామయ్య గారు వచ్చే టైం అయింది, నేను వెళ్ళి బయలుదేరే టైం అయింది. నాకు మాత్రం లేవబుద్ధి కావట్లేదు. సరే నువ్వు వెళ్తానంటున్నావు కాబట్టి సరే వెళ్దాం పదా. నువ్వు మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామేమో. నేను మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను, వెళ్ళబుద్ధి కావట్లేదు. ఒక హగ్ అన్న ఇవ్వా? హగ్గిచ్చేదేంది, డైలీ మన ఇద్దరం ఇక్కడికే రావాలా. ఇద్దరం ఇక్కడ నేను క్షణం కూడా నేను వదిలిపెట్టి నేను ఉండలేను. మన ఇద్దరం ఏడే కలుసుకోవాలా డైలీ. జస్ట్ ఒక హగ్ ఈ రోజుకి. సరే. టైం అవుతుంది, వెళ్తాను అంటున్నావు కదా. సరే వెళ్ళబోయే ముందు జస్ట్ ఒక హగ్ ఇవ్వు. మనం రోజు ఏడికే వచ్చి కలవాలా. నేను వదిలిపెట్టి నేను క్షణం కూడా ఉండలేను. మన ప్లేస్ ఇదే. నేను కూడా ఉండలేను, అందుకని ఇప్పుడు హగ్ అన్న ఇవ్వు. సరే ఓకే అను, జస్ట్ ఫోన్ చెయ్యి, మర్చిపోబాకు. బాయ్. బాయ్. నేస్తమా ఇద్దరి మధ్య కొన్ని అడుగులు దూరం ఉంది. బాయ్ అను. బాయ్.